రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. అధికార పార్టీని ఢీకొట్టేందుకు అన్ని యత్నాలు చేస్తున్నాయి విపక్ష పార్టీలు. అయితే నార్త్ లో కమలం పార్టీతో, సౌత్ లో బీఆర్ఎస్ తో ఫైట్ చేస్తోంది హస్తం పార్టీ. బీజేపీ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణపైనే పెట్టింది. సౌత్ లో కాంగ్రెస్ పార్టీదే హవా అంటున్నారు ఎక్స్పర్ట్స్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉత్తర తెలంగాణలో బీజేపీతో ఫైట్ చేస్తున్న అధికార కాంగ్రెస్ సౌత్ లో బీఆర్ఎస్ తో పోటీ పడుతోంది. నార్త్ తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపై కమలం పార్టీ కన్నేయడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఆ రెండు కార్పొరేషన్లను ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా ఇన్ఛార్జ్ మంత్రుల్ని కాంగ్రెస్ రంగంలోకి దించి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కరీంనగర్, నిజామాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు నిర్వహించి బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రెండు పార్టీలకు ఓటేస్తే మోరీలో వేసినట్లేనని తేల్చి చెప్పారు. దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ నామమాత్రపు పోటీ ఇస్తోంది. దీంతో 100% మున్సిపాలిటీ, కార్పొరేషన్లు గెలవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ముందుకెళ్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లతో కేడర్ మోహరించింది. అటు బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో ప్రచార భారమంతా కేటీఆర్, హరీష్ రావు పైనే పడింది. ప్రస్తుతం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మున్సిపాలిటీలు గెలిస్తే చాలన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. 3 మున్సిపాలిటీలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టడంపై ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటపడిన కవిత తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీష్ రావు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఉత్తర తెలంగాణలోని పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అన్నట్లుగా పరిస్థితుందని అంటున్నారు విశ్లేషకులు. నార్త్లోని 4 ఉమ్మడి జిల్లాల్లో 6 ఎంపీ స్థానాలుండగా కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి 3 చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీకి ప్రస్తుతం ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 7 ఉత్తర తెలంగాణ జిల్లాల వారే ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సహా బీజేపీ ప్రతినిధులంతా వారి నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్తో కొట్లాడుతున్నారు. 4 ఉమ్మడి తెలంగాణ జిల్లాల పరిధిలో కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్లతో పాటు 42 మున్సిపాలిటీలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను పక్కన పెడితే 3 జిల్లాల్లోని కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్, ఎంపీ అరవింద్ నిజామాబాద్ కార్పొరేషన్, ఎంపీ నగేష్ ఆదిలాబాద్తో పాటు ఇతర మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అధికార కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకును నమ్ముకుంది. మహిళల ఓట్లు కూడా గంపగుత్తగా పడతాయని భావిస్తోంది. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కారణంగా ట్రయాంగులర్ పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు నేతలు. దీంతో తమకు లాభం జరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ లాంటి కార్పొరేషన్లలో మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువ వచ్చినా ఎంఐఎం సపోర్ట్తో పాటు ఎక్సఫీషియో ఓట్లతో గట్టెక్కొచ్చని భావిస్తున్నారు. ఎంఐఎం, ఎక్సఫీషియో పైనే ఆశలు పెట్టుకోవద్దని, ఆయా చోట్ల క్లియర్ మెజారిటీ రావాల్సిందేనని సీఎం ఆదేశించడంతో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్, తుమ్మల, జూపల్లితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అడ్డా వేసి విజయ వ్యూహాలు రచిస్తున్నారు. ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణాదిన తిరుగులేదనే ధీమా కాంగ్రెస్లో కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపు నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దక్షిణ జిల్లాల్లో ఆ పార్టీకి భారీ ఓటు బ్యాంక్ ఉంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నాయి. సౌత్ లోని 74 మున్సిపాలిటీలు, నల్గొండ, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, డీకే అరుణ మెదక్, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు మోస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ దక్షిణ జిల్లాల్లో ఇప్పటికీ కోలుకోలేదు. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ఫోకస్ పెట్టారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 110 మున్సిపాలిటీలను, 10కి 10 కార్పొరేషన్లను ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ ప్రస్తుతం ఎన్నికల్లో ఎదురెత్తుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది పార్టీకి దూరం అవగా 2 చనిపోవడంతో ఇక మిగిలింది 27 మంది మాత్రమే. కానీ అధికారం లేకపోవడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ మినహా మున్సిపల్ ఎన్నికల్లో మిగిలిన వారి ప్రభావం అంతంతే ఉంటుంది. అటు హరీష్, ఇటు కేటీఆర్ సొంత సెగ్మెంట్లకే ఎక్కువ టైం కేటాయిస్తుండటంతో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.